హాయ్ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో వంకాయ కోడిగుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకొని, వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, కారం వేసుకొని, ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకి నాట్లు పెట్టుకొని వేయించుకోవాలి. కోడిగుడ్లు వేగిపోయిన తర్వాత వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 5, 6 పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. చూసారు కదా! పచ్చిమిర్చిని మనం ఇలా పొడుగ్గా వేసుకుంటే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ముందుగా వేపుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని పులుసుని మరిగించుకోవాలి. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకొని టేస్ట్ చూడండి. మీ టేస్ట్ ప్రకారం సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా ఈసారి మీరు ఏ పులుసు ప్రిపేర్ చేసినా పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీరుకొని వేసుకోండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.